బైబిల్ గ్రంథంలోకి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం, 6వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం, 6వ వచనం చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. 6వ వచనంలోకి రండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇంకొక మాట కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం, నాతో పాటు కలిసి మీరు చదువుతున్నారు. హల్లెలూయా. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసంలో దిగజారిపోవడమా? చెప్పండి, ఏంటి చెప్పండి. విశ్వాసంలో దిగజారిపోవడమా? విశ్వాసం అంటే కొంచెం మనకు క్రైస్తవులు తెలుస్తుంది. ఇంకొక మాట చెప్తాను. విశ్వాసం అంటే నమ్మకం. ఈ నమ్మకం అనేది దేవుని బిడ్డలు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఇది కాదండి. ప్రపంచం అంటే మనుషులు ఉంటేనే ప్రపంచం అంటారు. ఊరు, గ్రామము, పట్టణం అంటే ప్రజలు నివసించే ప్రదేశాలని. అడవి అంటే ఏంటిది? మనుషులు ఉండరు, అంతే. ఇక మిగతా అన్నీ ఉంటాయి, మనుషులు ఉండరు. ఊరు అన్నా, పట్టణం అన్నా, పల్లె అన్నా, గూడెం అన్నా అంటే ఓ చిన్న కుటుంబాల సముదాయం. కుగ్రామం అంటే చిన్న గ్రామం. ఆమ్లెట్ విలేజ్ అంటే కోడిగుడ, చిన్న విలేజ్. హల్లెలూయా. అంటే ఈ బైబిల్ ప్రకారం కొద్ది నిమిషాలు పక్కకు పెడదాం. కానీ ప్రపంచం అంతా మనుషులందరూ నమ్మకంతోనే జీవిస్తున్నారు. మనిషికి దేవుడు ఆ పుట్టుకతోనే నమ్మకాన్ని పెట్టాడు. అందుకే మనం రోమపత్రికలో మనం చదువుకున్నాం 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున. నువ్వు హిందువుగా, ముస్లిముగా, నువ్వు క్రిస్టియన్గా, సిక్కుగా, నువ్వు ఏ వ్యక్తివైనా పర్వాలేదు, నువ్వు మనిషివైతే పుట్టిన ప్రతి మనిషికి దేవుడు నమ్మకాన్ని ఇచ్చాడు. ఎలా అంటే నువ్వు పుట్టినప్పుడు నీకు చేతులు ఉన్నాయో లేవో అని నువ్వు తడిమి చూసుకోవాల్సిన అక్కర్లేదు. సరే, ఇప్పుడైనా కూడా అసలు నాకు 2 చేతులు ఉన్నాయా అనే డౌట్ వస్తుందా మనకు? ఎందుకు రాదు? ఆల్రెడీ ఉన్నాయి, భుజాల మీద వేలాడుతున్నాయి. అలాగే విశ్వాసం ఉంది కనుక ఏం చేస్తాం? డ్రైవర్ నడుపుతూ ఉంటే కారులో హాయిగా కూర్చుంటాం. ఒకవేళ నమ్మకం లేకపోతే ఎదురుగా లారీ చూసి ఎదురుగడ్డి బస్సు వస్తుంటే ఆ స్పీడ్ అంతా స్పీడ్ పోకు, కొంచెం సైడ్కి పో, కొంచెం నెమ్మదిగా పో. అరే నాయన 40లో ఉన్నారా బాబు, 30లో ఉన్నారు, 20 అయినా పర్వాలేదు, అంత స్పీడ్ వద్దు. అంటే ఇప్పుడు కొంతమంది ట్రైన్ ఎక్కుతారు, ఏసీ బుక్ చేసుకొని ట్రైన్ ఎక్కుతారు, ఎక్కి హాయిగా పడుకుంటారు. ఎందుకు నిద్ర పడితే వారికి నమ్మకం ఇంకేం లేదు. ఇప్పుడు బస్ డ్రైవర్ ఉన్నాడు,
అందరు దాదాపు 200-300 మంది ఉన్నారు. వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలి. కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది హాయిగా స్టేజ్ వచ్చినప్పుడు చెప్పని పక్కలోకి చెప్పి హాయిగా నిద్రపోతారు. నిద్ర ఎట్లా పడుతుంది? సరే, మీరు రోజు భోజనం చేస్తారు కదా, ఇంట్లో ఏం వేసినావు అని భార్య అనుమానిస్తావా? అనుమానించవు. అంటే ప్రపంచం నువ్వు ఏ ఫీల్డ్ అన్నా చూడు, నమ్మకం మీదనే ఆధారపడింది. హల్లెలూయా. ఈ నమ్మకం లేకపోతే ఫ్లైట్ ఎక్కలేం మనం. గాలిలో ఎట్లా పోతుంది? ఏం ఆధారం ఉండవు. ట్రైన్ పట్టాలు, కారు కంటే 4 టైర్లు, బస్సు కంటే టైర్లు ఉన్నాయి, సైకిల్కి 2 టైర్లు ఉన్నాయి, 2 వీలర్కు 2 టైర్లు ఉన్నాయి. మరి పైన ఎలా? మీకు తెలుసా, పైన విమానం వెళ్తున్నప్పుడు పక్షి కనుక వాటి రెక్కలకు తాకిందనుకో విమానం పడిపోద్ది. పక్షి ఎంత ఉంటుంది? అందుకే వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చేశారంటే, అసలు రీజన్ ఎక్కడుంది, ఎందుకు ఇది కుప్పగూలిపోతుంది? అంత పెద్ద సాంకేతికంగా నిష్ణాతులు అది నిర్మించి ఆకాశములో, గగనములో, మేఘాల కంటే పైన మనకు కనిపించే మేఘాలు ఉన్నాయి చూడు, ఆ మేఘాలు ఆకాశం కాదు. మనం ఫ్లైట్లో పోతే మన కింద మేఘాలు ఉంటాయి, ఇట్లా చూడొచ్చు మనం మేఘాలను. హల్లెలూయా. నీకు ఇట్లా తెలుసు అంటారా? నేను 2-3 సార్లు ఎక్కాను, అందుకు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే కోళ్ళు ఉంటాయి చూడు, బ్రాయిలర్ కోళ్ళో మన కోళ్ళో ఏ కోళ్ళో, దాంట్లో ఆ ఇంజిన్కి సంబంధించిన ఒకటి ఉందట, అందులో వేసేస్తారట. అవి వేసేయడం వలన పక్షులు కాదు ఇంక ఏది ఆ పైన పక్షులు లాంటివి ఎందుకంటే ఒక గుంపుగా వస్తాయట, అది ఏది తాకినా పడిపోకుండా ఉండడం కొరకు చేశారు. ఇప్పుడు విమానం ఎక్కిన వ్యక్తి మధ్యలోనే కూలిపోతే, ట్రైన్ ఎక్కిన వ్యక్తి మధ్యలోనే పట్టాలు తప్పితే, అన్నం తింటున్న వ్యక్తి తిన్నది అరగకపోతే, ఇవన్నీ ఏంటి చెప్పండి? అనుమానాలు, సందేహాలు. ఇంత మట్టుకు అర్థమైంది కదా? అయితే నువ్వు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ నమ్మకం మీదనే నీ జీవితం నడుస్తుంది. నీ నడక, నీ పడక, నువ్వు చేసే పనులు. మావాడు వాడు వర్క్ చేయాలి. మావాడు 8, 4 అవి మొత్తం పెద్ద లిస్ట్ ఉంది. వానికి గుదిబండలే కనిపించింది. ఇక గోల 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 గోల. ఇప్పుడు ఏం చేయాలి? టైం 2 గంటల ముందు ఇంత రాయాలి. వాడు పిల్లోడు, నీకు నాకున్నంత వివేచన లేదు, వయసు చిన్నది. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? కంగారు పడకు. మేము కొంచెం కంప్లీట్ చేస్తాం, నువ్వు కొంచెం కంప్లీట్. లేదు రైటింగ్ గుర్తుపడుతున్నాడు. ఆ చిన్న వాటికే బంబేలెత్తిపోయి స్ట్రెస్కు గురై, ఆందోళనకు గురై, మనకు తెలియకుండానే మనలో మన మీదనే మన పనుల మీద అసహనం వచ్చేస్తుంది. ఈ అసహనం అనుమానమే. నీ వృత్తి మీద కానీ, నీ పని మీద కానీ, నీ ఆరోగ్యం మీద కానీ, నీకున్న తెలివి మీద కానీ, నీకున్న ఆలోచన మీద ఎప్పుడు అసహనానికి గురి కావద్దు. అసహనం ఉన్న వ్యక్తికి వివేచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు, తెలివి పనిచేయదు, జ్ఞానం కూడా పనిచేయదు. నీకు ఎంత ఉంటే ఏం లాభం? నువ్వు ఊర్లో 100 మందికి చెప్పొస్తున్నావు, నీకు నువ్వు చెప్పుకుంటలేవు. ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను 100 మందికి మీకు చెప్తున్నా. ఇప్పుడు మీకు చెప్పగలిగినే నాకు నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను? నాదనగానే నాకు ఎందుకు అసహనం వస్తుంది? మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అంతే. బయట ఎవరితో మాట్లాడినా ఎంత సహనంతో మాట్లాడతారు, ఏందో తెలియదు, ఎంతో ఓపికతో, పేషెన్స్తో. అదే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకో, చిర్రుబుర్రులు ఆడుతూ ఉంటారు, అసహించుకుంటూ ఏంది? ఈయన మా ఆయనేనా, ఈమె మా ఆమెనా, వీడు నా కొడుకేనా, ఇది నా బిడ్డేనా, మా నానేనా, మా అమ్మేనా?
ఏం జరుగుతుంది అంటే ఈ సూక్ష్మంగా ఉన్న బుద్ధి పనిచేస్తలేదు. హల్లెలూయా. ఇది అక్షరార్థికంగా. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నువ్వు రక్షించబడ్డావు విశ్వాసం ద్వారానే. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము లేనిది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. బైబుల్ చెప్తుంది 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి నువ్వు నచ్చాలి అన్నా, దేవుడు నిన్ను మెచ్చాలి అన్నా, దేవుడు అనుకున్న కార్యాలు నీ జీవితంలో, నీ గృహంలో, నీ బ్రతుకులో, నీ భవిష్యత్తులో, అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, హల్లెలూయా, అది ఏదైనా దేవునికి నచ్చేటట్టు నీ క్రియలు ఉండాలా. క్రియలు లేని విశ్వాసము సచ్చిన శవంతో సమానం. హల్లెలూయా. విశ్వాసం మనలో ఉంది అనడానికి మన క్రియలు అంటే ఏంటిది చెప్పండి? పనులు అంటే యాక్షన్. పనులు అంటే ఏంటిది? యాక్షన్ కనిపించాలా. విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి. యాక్షన్ అంటే ఏంటిది? దేవుడు మాట్లాడాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. నువ్వు మనుషుల మాటలు విన్నావు అనుకో, విశ్వాసం ఉండదు. మనుషులు చెప్పే మాటలలో దేవుని విషయాలు ఉన్నాయనుకో, విశ్వాసం పెరుగుద్ది. చాలాసార్లు మనసును చెడగొడతారు. దేంతో? మాటలతో చెడగొడతారు. ఎందుకు చెడగొడతారు? నువ్వు దైవికంగా ఉంటే సాతానుకు నచ్చదు. నువ్వు ఆత్మలో ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని కృపలో ఉంటే వానికి నచ్చదు. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకు తెలుసా? మీరు వాతావరణాన్ని చూడలేదు, వర్షాన్ని చూడలేదు. సరే, మీరు కారు ఉంది పాస్టర్, మీరు కారులో వచ్చిందో అనొచ్చు. కారు లేకపోయినా నేను రాగలుగుతా. హల్లెలూయా. ఆయన మీరు ఆరాధన నడిపించాలి కదా, అందుకే మీరు వచ్చారు అని ఇంకో కౌంటర్ వేయచ్చు. అట్లంటే మీ అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి. హల్లెలూయా. కరోనా టైంలో లైవ్ ఇవ్వలేదా? ఇళ్ళల్లో కూర్చొని ఆరాధించాం కదా. ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ విశ్వాసాన్ని క్రియల్లో పెట్టాలని తడుచుకుంటూ రావచ్చు, గొడుగు తీసుకొని రావచ్చు, ఆటో అరేంజ్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు వర్షం పడ్డదని ఈరోజు భోజనం చేయకుంటుంటారండి ఈ రాకుండా ఉన్న వాళ్ళు అందాదా? ఒకవేళ ఈరోజే ఆదివారం కాక వేరే రోజు ఫుల్ వర్షం ఉందనుకో, వాళ్ళు డ్యూటీకి పోకుంటుంటారా? మరి ఏం దౌర్భాగ్యం అండి. అంటే వాళ్ళకి తెలియట్లేదు అసలు వాళ్ళ మనసును మనం చదవచ్చు. వాళ్ళ నిర్ణయాలను చూస్తే, వాళ్ళ క్రియలను చూస్తే, వాళ్ళ పద్ధతులను చూస్తే వాళ్ళు దైవికంగా విశ్వాసంలో ఉన్నారా, విశ్వాసం లేకుండా జీవిస్తున్నారా? ఇదేమన్నా ప్రాణాంతకమైంది కాదే, వాగుదాటాల్సిన అవసరం లేదే. కొన్నిసార్లు ఇట్లా మాట్లాడుతూ కొంతమంది కోపం వస్తుంది. ఎందుకు కోపం రావాలండి? బోధకుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, హల్లెలూయా, ప్రేమించాలి కూడా. నిజంగా విశ్వాసము ఉన్న వ్యక్తి ఇలాంటి టైంలో వారి విశ్వాసాన్ని క్రియలలో పెడతారు. ఈ సాగు చూపించి రాకుంటున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ వర్షం పడ్డది కదా, లేవలేదు, ఇప్పటికీ పడుకున్నారు వాళ్ళు. అంటే మనకు ఏం తెలుసు? ఓహో వీళ్ళదా. విశ్వాసము అనే ఈ దినుసు సాతాను గాడు తీసేస్తాడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భార్యాభర్తలు, అన్యోన్య దాంపత్యం, వండర్ఫుల్ ఫ్యామిలీ, మంచిగా మందిరానికి వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ సంవత్సరమే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇస్తే ఆడపిల్ల పుట్టిందండి. కొంతమంది ఆడపిల్ల పుడితే పెదవి విరుస్తారు,
సృష్టికి మూలమే స్త్రీ. వీళ్ళ తల్లి స్త్రీయే కదా, మరి వీనికి పుట్టింది మగపిల్లడై ఉండాలనుకుంటాడు. మొదటనే పాపని, కానీ ఆ పాప మీద ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎనలేని ప్రేమ పెంచుకున్నారు. మగపిల్లోడు పుట్టిన దానికంటే ఎక్కువ ప్రేమ పెంచుకున్నారు. ఈ భార్యాభర్తల డ్రీమ్ ఏంటంటే, నా బిడ్డ పెద్దదై వరకు ఈ డొక్కు స్కూటర్ మీద పోతున్నాం, ఒక కార్ తీసుకోవాలి. ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు వచ్చేసరికి వివేకవంతులు కదండి, ఆ పైసా ఈ పైసా ఖర్చు తక్కువ చేసి పొదుపు ఎక్కువ చేసి, మనమేమో ఖర్చు ఎక్కువ చేస్తాము, పొదుపు తక్కువ చేస్తాం. హల్లెలూయా. ఏ టైం ఎట్లుంటుందో తెలియదు, ఖర్చు ఎక్కువ పెడతాం. దేనికి? తిండికి, అంటే అసలు తెలుగు భాషలో పొట్టకు బట్టకు ఆడంబరాలకు, వీటి మీద పెట్టినంత ఖర్చు పొదుపు చేయరు. ఈ రోజు కడుపు నిండితే సాయంత్రం సంగతి దేవుడు ఎరుగు, రేపటి సంగతి దేవుడు ఎరుగు. ఇదేం దౌర్భాగ్యం, ఇదేం దరిద్రం. కానీ ఈ భార్యాభర్తలకు అలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు లేవు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు కదా, జ్ఞానముతో వారి భక్తిని వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి చక్కటి పాపనిచ్చాడు. ఆ పాపను మంచిగా భక్తిలో బయలులో వేస్తున్నారు. ఇప్పుడు చదువుకు సంబంధించిన జ్ఞానము కాదు, చదివితే వచ్చే జ్ఞానం కాదు, దేవుడిచ్చే జ్ఞానం వేరే. పేతురు యోహానులను చూసి తలనరిసిన మేధావులు ఏమంటో తెలుసా? విద్య లేని పామరులకు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? జ్ఞానం ఎవడబ్బ సొత్తు? నీవు కూడా పొందుకోవచ్చు జ్ఞానం, నీవు కూడా ఆ ఆలోచన పొందుకోవచ్చు, ఎవరైనా పొందుకోవచ్చు. శ్రీ చెప్తాడు కదా, ఏదైనా తానంతట తాని నీ దరికి రాదు, కానీ శోధించి సాధించాలి. జ్ఞానం రావాలన్న మనిషికి ప్రశ్నలు వస్తే జ్ఞానం వస్తుంది. కొంతమంది ఏ ప్రశ్నలు లేకుండా బతుకుతారు, ఏ ప్రశ్నలు లేకుండా. అది దౌర్భాగ్యపు జీవితం, బ్రెయిన్ పెరగదు. అలాగని పిచ్చి పిచ్చి ప్రశ్నలు కానీ ఏ ప్రశ్నలు కానీ నువ్వు ప్రశ్నలు వేసుకుంటే నీకు విస్తారమైన జ్ఞానం వస్తుంది. యాపిల్ చెట్టు కింద కూర్చున్న న్యూటన్ ఆ పండు రాలి కింద పడింది. అయితే ఆయన ఏం ప్రశ్న వేసుకున్నాడు? కింద ఎందుకు పడింది? ఒకవేళ ఆ టైంలో మనం ఉన్నాం అనుకో, బుద్ధి లేదురా, కింద పడకపోతే పైకి పోతా. మరి మనకు చెప్పే మనకు మరి కింద పడతాను మనకు తెలుసా? తెలియదు ఏం చెప్తున్నావు, తెలిసిందాన్ని తెలిసినట్టు. అరే కింద పడకపోతే పైకి ఎందుకు పోతుందిరా అని మనం ఆ నోరు మోయిస్తాం. చిన్న పిల్లలకు అప్పుడే మాటలు వచ్చి అప్పుడే ఆలోచన వచ్చిన వాళ్ళకు డాడీని అడిగిండట, ఏమని? డాడీ నువ్వు ఇంత పొడుగు ఎందుకున్నావు, ఇంత ఇంత చిన్నగా ఎందుకున్నావు డాడీ అన్నాడు. ముయిరా, ఏం ఆలోచనలు రాని అని నోరు మోయించాడు. ఇంకొక డాడేమో, నువ్వు కూడా నా అంత అవుతావురా, కానీ కొంచెం టైం పడుతుందిరా, ఖచ్చితంగా నా అంత అవుతావు. ఇక వాడు ఆ రోజు నుండి డాడీ పక్కకుండి కొలుసుకోవడం. నిజంగా ఒకరోజు డాడీ కంటే పొడుగైపోయాడు. డాడీ నీకంటే పొడుగైపోయాను. వాళ్ళు అనుమానం తొలగిపోయిందా లేదా? నీ లైఫ్లో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? నీ వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ స్టడీకి సంబంధించి, నీ భవిష్యత్తుకు సంబంధించి ఈ ఆలోచనలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నిన్ను మనిషిగా ఉండకుండా ఒక అదమురాలుగా మార్చేస్తాయి. ఒకరోజు 8 లక్షల వరకు అయ్యాయి డబ్బులు. ఈ పైసా ఆ పైసా ఆ పైసా కూర్చొని తింటే గుడ్డలు కొరుతాయి. రోజు ఒక రాయి వెనకకేస్తే మస్తు రాళ్ళకుప్పు అవుతాయి. రాయి అంటే 4 డబ్బులు. హల్లెలూయా. అయితే బిడ్డ బర్త్డే రోజే నానా మన డ్రీమ్ కార్ తీసుకుందాం 8 లక్షలలో అని ఆ రోజు వెళ్ళారు. ప్రార్థన తీసుకొని వెళ్ళారు. వెళ్ళి నచ్చిన కలర్, వాళ్ళకి ఇష్టమైన కలర్ తీసుకున్నారు. 1 అవర్ 2 అవర్లో కీ ఇచ్చారు, ఫోటో దిగారు. ఆ మేనేజరు, దానికి సంబంధించిన వ్యక్తితో ఫోటో దిగారు. ఆ స్టాఫ్ అంతా వచ్చేసారు. ఇక తండ్రి ముందు కూర్చున్నాడు, కూతురు తన పక్క కూర్చుంది, భార్య వెనకాల కూర్చుంది. ఇక సంతోషంగా మాట్లాడుకుని వెళ్తున్నారు. ఇదే వర్షాకాలం ఉన్నట్టుంది.
నిన్నటి నుంచి ఎడతెరిపి లేని ముసురు కదా. ఈ ముసురుకు పాత ఇంట్లో కొన్ని చెట్లు వీకునే అన్నీ పడిపోతాయి కదా. రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు విరిగి వీళ్ళ కారు మీద పడిపోయింది. వార్త ఊటనే తెలిసిపోయింది. వీళ్ళందరూ బయటకు వచ్చారు. బై ది గాడ్ గ్రేస్ పాపకేం కాలే, భర్తకేం కాలే, భార్యకేం కాలే. కారు మొత్తం డ్యామేజ్ అయింది. వీళ్ళకి ఏం గాయాలు కాలే. ఇక బయటకు వచ్చిన భార్య అసలు ఏం కారు, ఈ కారు పాడుగాను తిడుతుంది. బంధువులు ఊట వచ్చిండు, ఎందుకురా కారు, ఎందుకురా దరిద్రుడా మమ్మీ, ఇప్పుడే కారు ఎందుకురా, మంది కళ్ళు పడతాయిరా, ఓర్వలేని గుణాలు రా వాళ్ళవి, కారు ఎందుకురా, నేను వద్దన్నా అమ్మ డాడీ నేను చెప్పానా, వినర్రా మీరు, ఇంతే మీ బతుకులు ఇంతే, మా మాట ఎన్నడు విన్నారా మీరు, వయసు వచ్చింది నాకు కూతురు ఉందని కూతురు గురించి ఆలోచిస్తున్నావు, ఇంత వయసులో ఉన్న మా గురించి ఎప్పుడన్నా ఆలోచించావా, ఊరి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు, ఈలోపు అక్క బావ వచ్చిండ్రు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, ఫ్రెండ్స్ వచ్చారు మొత్తం వచ్చి ఎగబట్టుకుపోయారు. అందరు కలిసి డిసైడ్, ఈ కారు ఇంటికి తీసుకురాకు, ఇది షెడ్డుకు పోవాలి, ఇది ఎవరికన్నా నమ్ము, ఇది వద్దు. అప్పుడు ఈ అమ్మాయి పోయి, డాడీ ఈ కారు అమ్మొద్దు డాడీ, దీన్ని ఉంచుకుందాం డాడీ. బుద్ధి లేనిదానా ఏం మాట్లాడుతున్నావు, ఆడపిల్లలు మాట్లాడచ్చు అట్లా అని చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. కానీ డాడీ గుర్తు చేసుకున్నాడు, నాన్న ఎందుకురా, ఎందుకు అమ్మొద్దు అంటున్నావు, డాడీ మనం ఎప్పటికీ డొక్కు స్కూటర్ మీద తిరిగేవాళ్ళం కదా, ఇది మనం వెళ్ళే రూటే కదా, ఒకవేళ ఆ స్కూటర్ మీద వెళ్తే ఈ చెట్టు విరిగి మన మీద పడితే మనం అందరం చనిపోయే వాళ్ళం కదా, ఈ కారు మనల్ని కాపాడింది. 8 సంవత్సరాల పిల్లకున్న ఆలోచన లేదు అక్కడ ఉన్న జనానికి. అందుకే మీ థాట్స్ ముఖ్యం, మీ ఆలోచనలు ముఖ్యం. మీరు ఏం ఆలోచిస్తున్నారు, సిచ్యువేషన్ని బట్టి, సంఘటనలను బట్టి, పరిస్థితులను బట్టి మన బ్రెయిన్ దొబ్బుద్ది. తెలుగు భాషలో చెప్పాలంటే మైండ్ పాడైపోద్ది, హృదయం చెడిపోద్ది. ఎందుకంటే సాతానుడు మన మైండ్ను పాడు చేసేవాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, వారు మనసులో చోటిని ఎన్నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు నేను వారిని భ్రష్టాత్మకు అప్పగించానని 1వ అధ్యాయం అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే ఒక 23వ వచనమా 22వ వచనమా ఎవరన్నా ముందుగా తీయగలిగితే చూడండి ఒక్కసారి, ఎందుకైనా మంచిది. రోమిలకు రాసిన పత్రిక 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రగాండును, అపవాదకులను, దేవదూషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రైతులనై నిర్దయులైనైరి. ఇట్టి కార్యములు అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముతో సమ్మతించున్నారు. హల్లెలూయా. బిడ్డకు డాడీ మమ్మీ అంటే ఇష్టం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధానంలో మాట్లాడారు. కానీ పిల్ల చూడు, చేతులు ఎత్తి మొక్కాలి. ఆ థాట్కు, ఆ ఆలోచనకు
అవును కదా, మనకేం కాలేదు కదా, 8 లక్షల కంటే మన ప్రాణాలు కాపాడబడ్డాయి కదా, ఒక్క గీత మరకబడలేదు వారికి. నిజంగా ఇది లేకపోతే ముగ్గురం చనిపోయే వాళ్ళమే కదా. ఎన్నోసార్లు ఈ దారి గుండా ప్రయాణం చేసాం కదా. ఆ పిల్ల చిన్న పిల్ల అండి. అరే ఆ పిల్లకున్న జ్ఞానం లేదు ఈ పిల్లగాని తల్లిదండ్రులకు, ఈ అమ్మాయి తల్లిదండ్రులకు, వచ్చిన ఫ్రెండ్స్కు, వచ్చిన అక్కబావకు. ఏంది ఇది? అందుకే చాలా జాగ్రత్త అండి. నాకు 2013 సంవత్సరంలో ఒక ప్రత్యక్షత దొరికింది. అప్పటి నుండి నా లైఫ్ స్టైలు, నా ఆలోచన విధానము, ఏదైతే నాకు తెలుసో, ఏదైతే నాకు అర్థమైందో దాన్ని నేను చెప్పగలుగుతున్నాను. దాని వర్త తెలియాలంటే కొద్దో గొప్ప ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి. ఈ ఆదివారం నేను ఏమి నేర్చుకొని వెళ్తాను, ఈ ఆదివారం ఏం మాట్లాడతాడు దేవుడు, ఈ ఆదివారం ఏ మాటను పట్టుకోవాలి, అసలు ఏ ఆలోచన పట్టుకోవాలి అని గనుక రాగలిగితే నిజంగా మీ జీవితాలు ధన్యమండి, మీ కుటుంబాలు ధన్యమండి. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలు యేసయ్య ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రేమిస్తున్నాడండి. ఎందుకంటే ఇలాంటి స్పష్టమైన విషయాలు మీకు బోధిస్తున్నాడు దేవుడు, నేర్పిస్తున్నాడు. మీకు నేర్పించడం కొరకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీకు నేర్పించడం కొరకు దేవుడు ముందు నాకు నేర్పిస్తున్నాడు. నేను మీకంటే ఎక్కువ దీవించబడుతున్నాను. ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ టెన్షన్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎదిగిన 3 పిల్లలు, ఆడపిల్లలు, వివాహ సమస్యలు ఉన్నాయి. సమస్యలు మీ అందరికంటే ఎక్కువ ఉన్నాయి. కానీ వాటిని గురించి నేను ఆలోచించట్లేదు. ఒకవేళ ఆలోచిస్తే దేవుడు ఏమంటున్నాడు, చింతిస్తే నీ బాధ ఎక్కువవుతుంది. నువ్వు ఆలోచించడం వలన నీకు రోగం వస్తుంది, నువ్వు ఆలోచించడం వలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు లేని దాని కొరకు ఆలోచిస్తున్నావు. ఎట్లా 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 బతకాలి, ఎట్లా తినాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. ఉద్యోగం లేదు, నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం ఉంటే ప్రైవేట్ ఉద్యోగం చేయి, ఏదో చేతి పనులు చేయి. ఈ ఉద్యోగాల కంటే బిజినెస్ ఇంకా బెస్ట్ అండి. ఉద్యోగం ఏమో బానిస బతుకు, అలాగని ఉద్యోగస్తులు మీరు ఇది చేసుకోకండి. నేను చెప్పేది సవ్యంగా అర్థం చేసుకో. ఎందుకు బానిస బతుకు అంటే అది ఇక వెట్టి సాకిరి, గొడ్డు సాకిరి, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అదే వీళ్ళు మార్వాడ్స్, వాళ్ళ బిజినెస్ అది. వాళ్ళకి ఎక్కువ చదువు ఉండదు, కానీ వాళ్ళ బిజినెస్ మొత్తం నువ్వు మడికొండ నుంచి మొదలు పెడితే నువ్వు వరంగల్ అంతా చూడు, మెయిన్ సౌస్ అంతా వాళ్ళు కోటీశ్వర్లు. ఇక్కడ వ్యక్తులు కాదు. హల్లెలూయా. ఆ స్కిల్, కూర్చున్న దగ్గరికే డబ్బులు వస్తున్నాయి. ఎవరినేమో అన్యాయం చేస్తలేరు సుమా. షార్ట్ కట్ రూట్లో దీవించబడడానికి. ఇలాంటి ఏరియా ఉందనుకో, ఒక్క ఇల్లు పడ్డదనుకో, ఆ ఇల్లు పడక ముందుగా ఆ ఏరియాలో కొన్ని ప్లాట్లు కొనేస్తారు వాళ్ళు. ఆ ఇల్లు పడడంతోనే అందరికంటే ముందు వాళ్ళు అక్కడ ఏది అవసరమో అది పెట్టేస్తారు. అక్కడ ప్రజలకు ఏది అవసరం, నిత్యము ప్రజలు ఉన్నంతసేపు ఉండేటి ఏంటి, స్కూల్లో ప్రజలు ఉన్నంతసేపు ఉంటాయి. ఏవి ఆ ప్రజలు ఉన్నంతసేపు ఉంటాయో, ప్రజలకు రిలేటెడ్గా ఉండేటి అవి ఖచ్చితంగా ఇదైతే. అందుకే మన దరిద్రం ఏంటంటే భావదారిద్ర్యం అంటాను. మన ఆలోచనలే దరిద్రం, మన తలంపులే దరిద్రం. దూరదృష్టి ఉండదు. ఈ 4 గోడలే చూస్తాము, ఇవే చూస్తాము. కానీ అవతల ఏముంది, ఇటు ఏముంది, ఇటు ఏముంది, ఇటు ఏముంది. 4 సైడ్ కావాలి దూరదృష్టి. కానీ ఆధ్యాత్మికంగా నీ విశ్వాసములో నువ్వు ముందుకు వెళ్తే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ అభిషేకాన్ని, ఆ తెలివినిస్తాడు, బుద్ధినిస్తాడు. దేవునికి సాధ్యం. బైబిలే చెప్తుంది, యాకోబు పత్రిక, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, దేవుడు అతన్ని గద్దింపక ధారాళంగా ఇచ్చును. ధారాళంగా ఇచ్చు. ఆయన కిందెందుకు పడింది హ్యాపీలు అనుకున్నాడు, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకుంది. ఇప్పుడు ఆ ఆకర్షణ శక్తితోనే ఈ భూమి మీద కార్లు ఇవన్నీ నడుస్తున్నాయి. వెహికల్, సైకిల్ అడ్డం పడాలి కదా, ఎందుకు పడతలేదు? దీనికి ఆకర్షణ శక్తి ఉంది.
మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేరు. ఏ ఏరియాలో రోడ్ వేయాలి, ఎట్లా రోడ్ వేయాలి అని ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించు అది ఘోరంగా తిరుగుతూ ఉంటుంది భూమి. మీరు అనొచ్చు, తిరుగుతూ మరి కనపడాలి కదా, అనేది బాగా తిరుగుతుంది కాబట్టి కనపడతలేదు, కదలకుంటున్నట్టు అనిపిస్తుంది మనకు. అసలు సృష్టిని గురించి ఆలోచిస్తే సృష్టికర్త మీద గొప్ప విశ్వాసం పెరుగుద్ది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం అంటే అసలు లైఫ్లో వెనకబడిపోం. ఒక మాట చదవనా, ఎబ్రిల్కి రాసిన పత్రిక, మీరు కూడా తీయాలి నాతో పాటు. 3వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక. నేను ముగింపులోకి వస్తున్నా, నా సమయాన్ని నేను చూసుకొని 3వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి రండి. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇప్పుడు చెప్పండి, ప్రాపంచికంగా లిటరల్గా మన ఫ్యామిలీలో, మనం పని చేసే దగ్గర, మనము చేసే ఉద్యోగాల దగ్గర, మన స్నేహితుల మధ్య, రక్త సంబంధాల మధ్య మన మీద ఒక నమ్మకం ఉంటుంది. వారికి మంచిదే, వారికి నీ మీద విశ్వాసం ఉంటుంది, నీ మీద వారికి విశ్వాసం ఉంటుంది. దేవుడు దిగుచ్చి చెప్పినా నేను ఆ మనిషి అట్లా అంటాం. గుడ్, చాలా మంచిది, నమ్మకాలు ఉండాలి. అట్లయితేనే సంబంధాలు పటిష్టంగా ఉంటాయి, అట్లయితేనే స్నేహాలు పటిష్టంగా ఉంటాయి, అట్లయితేనే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. భర్తకు అనుమానం ఉన్నదనుకో, ఏం చేస్తాడు? ఒకసారి మేము చెన్నై పోయాం, మరి ఏందో తెలియదు కానీ నేను పాస్టర్ గారు వెళ్తే లాకేసి ఉంది, అర్థం కాలేదు. ఫోన్ చేయగానే ఆయన వచ్చేసాడు, తీరు ఓపెన్ చేసి దానిలో భార్య ఉన్నది. కారణాలు ఏంటో మనకు తెలియదు, అతి జాగ్రత్తను కాపాడుకోవాలనుకోవడమో. ఇప్పుడు మేము ఆదివారం పోయేటప్పుడు తాళం వేసిపోతాం. మా వాడు మొత్తం ఉరుకుడు పరుగులే. ఏది జాన్వేశ్వరి ఉన్నాడు నా కొడుకు, ఇక్కడనే ఉన్నాడు, అందుకే లాకేసిపోతాం మేము. తెలియని ఏమనుకుంటారు, 3 ఆడపిల్లలు కావాలి లాకేసుకుని. అరే నాయన, నువ్వేమని అనుకో, మా ప్రాబ్లం మాకున్నాయిరా బాబు. ఎవరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పీస్ఫుల్గా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అలాగని అతి చేస్తే కూడా ప్రమాదమే, కానీ ఇవన్నిట్లో జాగ్రత్తగా ఉన్నావు. అసలు దేవుని విషయంలోనే నువ్వేం చేస్తున్నావు? విశ్వాసము లేని దుష్ట హృదయం, అంటే జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టుకున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ అందున్నదేమో చూసుకొనుడి. ప్రతిదీ పర్ఫెక్ట్గా చూసుకుంటాం, మనల్ని మనం పర్ఫెక్ట్గా చూసుకోమండి. ఎదుటోని తప్పులు చెప్పమంటే 1000 చెప్తాం, కానీ మన తప్పు మనకు కనపడదు. మన శతకంలో చెప్పినట్టు తప్పు లేని వారు తండోపతండములు. తర్వాత అంటే మన తప్పులు మనకు తెలియదు, కానీ అవతలలో తప్పులను భూతద్దంలో పెట్టి చూస్తాం. మన తప్పులునేమో ఇంతే కదా, సీమంతే కదా, ఇది పితికంతే కదా, స్మాల్ కదా అనుకుంటాం. వాళ్ళు చిన్నది. అందుకే యేసుప్రభు గొప్పగా చెప్పాడండి, ఒరే నాయనా, నీ సహోదరుని కంట్లో నలుసే ఉందిరా దరిద్రుడా, కానీ నీ కంట్లో ఈ ఇంట్లో ఉంటుంది మేం దూలం ఉంటుంది చూడు, దూలం ఉంది నీ కంట్లో. నువ్వు ముందు దూలాన్ని తీసుకో, అప్పుడు ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసు దొరుకుతుంది. జీవితం అంతా దీనితోనే తిరుగుతుందండి. ప్రపంచం అంతా, ఫ్యామిలీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, సహోదరులలో కావచ్చు, సేవకులలో కావచ్చు, అవతలోని తప్పునే చూస్తాం, కానీ మనలో తప్పు ఉందా అని అనుకో. మనలో దూలం ఉంటుంది, అవతల కంట్లో ఏముంటుంది? నలుసు ఉంటుంది. యేసుప్రభే చెప్పాడు ఏమని? ఒరే బాబు, వాని కంట్లో నలుసు ఉంది, నీ కంట్లో దూలం ఉంది. ఫస్ట్ నీ దూలాన్ని తీసేసుకో, ఆ కంట్లో ఉన్న నలుసు కనపడుతుంది.
పచ్చకామిలు చూడకి లోకమంతా పచ్చగా ఉన్నట్టు. అంటే అందుకే నేను ఎప్పటికి చెప్పే మాట అంటే, నీ ఆలోచన విధానం మారాలా, నీ తలంపుల సరళి మారాలా. అందుకే బైబిల్లో ఉన్న సంఘటనలు, సందర్భాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలి. పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టుపోవునటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అసలు విశ్వాసం లేని దుష్ట హృదయం ఎట్లుంటుంది అని అడిగితే చెప్పగలుగుతారు. ఏంటంటే విశ్వాసం లేని హృదయంలో లోబడని స్వభావం ఉంటుందండి. మొండి జగమండి వినడు. అదేంటంటే ఆ వ్యక్తికి దేవుని మీద విశ్వాసం లేదు. యెషయా గ్రంథం 48:4 ఒక్కసారి చూడండి, నా జ్ఞాపకం సరి అయితే. 48:4. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుంటిని. ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తున్నాడు, విమోచింపబడిన ప్రజల గురించి చెప్తున్నాడు, ఎర్ర సముద్రం దాటిన ప్రజల గురించి చెప్తున్నాడు, బాప్తిసం పొందుకున్న ప్రజల గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారి గురించి చెప్తున్నాడు. అంటే వీళ్ళట నీవు మూర్ఖుడవనియో, ఇంకా అమ్మో మెడ ఇనుప నరం, నీ నుదురు ఇత్తడి. అంటే స్టబ్బార్డ్నెస్, మొండి వైఖరి. దేనికి మొండితనం? మంచికి మొండితనం చేయి, దైవిక విషయాలు కాదు మొండితనం. ప్రార్థనకు మొండితనం కాదు, ఇలాంటి ఆరాధనకు రావడం మొండితనం కాదు. అంటే దేవునికి లోబడలేని వ్యక్తికి మూర్ఖమైన స్వభావం ఉంటుంది, మెడవంచని స్వభావం ఉంటుంది. ఆ మెడట ఇనుపదట, నరమట, ఇది నుదురట, ఇత్తడి అట. ఈ ఇనుముతో తలగొట్టుకుంటే ఎట్లుంటుంది? నరం అంటే ఎటువంటి వంగల కదండి. ఈ బాడీలో ఉన్న అన్ని నరాలే, మామూలుగా లేవు. బిఎస్ఎన్ఎల్ అది ఆ ఫోను వైర్ తీగలు ఉంటాయి కదా, దాని బాక్స్ తల వెంట్రుకలు ఉంటాయి, ఆ వైర్లు సన్నగా వైర్లు. అట్లా బాడీలో చాలా ఉన్నాయి నరాలు. అందుకే ఎటంటే అటు వంగుతుంది. జిమ్నాస్టిక్ చేస్తే ఈ మెడ ఇటు కూడా వచ్చేస్తుంది, చేతులు మొత్తం వచ్చేస్తాయి, మొత్తం టోటల్ బాడీ వస్తుంది, మళ్ళీ ఏదో విధిగా అయిపోతుంది. అంత స్ప్రింగ్ లాగా మన లైఫ్. ఇప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. లోపల మూర్ఖత్వం ఉందా? అవిశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్న వ్యక్తి లైఫ్ స్టైల్ వేరే. విశ్వాసం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందుకే నడిపిస్తుంది. దిగజారిన స్థితి వెనుకకే నడిపిస్తుంది. వెనుక కంటే దాని అర్థం ఏంటి? ఒకప్పటిలాగా ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆగిపోయింది. ఇప్పుడు పొరపాటున ఎవరైనా వాక్యం విన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి అని అనుకో, 10 మంది స్టార్ట్ చేయాలి, 9 మంది ఆగాలి, ఒకళ్ళు కంటిన్యూ చేయాలి. ఎవరు చేయరు. చేస్తే విమలక్క చేస్తే రాయలక్క చేస్తే, లేకపోతే సుధారాన్ని చేస్తుంది, దయమని సిస్టర్ చేస్తుంది, ఇటేమో ప్రసంగనే చేస్తాడు, లేకుంటే పాలన చేస్తాడు. అంటే పేర్లు చెప్తే చేస్తారా? ఇదేం దౌర్భాగ్యం, ఇదేం దౌర్భాగ్యం. అంటే అందరూ మౌనంగా ఉంటారు. అంటే లోపల ఏమైపోయింది? విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నది ప్రతిదీ కదులుతుంది, క్రియలు కనిపిస్తాయి. పాటలు వస్తే చప్పలు కొడతలేవు, నీకు రాకపోవచ్చు కొట్టు, హ్యాపీగా ఉంటుంది. అత్తగారిల్లు కాదు, ఇది తల్లిగారిల్లు కాదు. తల్లిగారింట్లోనే సంతోషంగా ఉంటావా? అత్తగారింట్లో ఉండవా? ఎందుకు? భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉండదు కదా.
ఇది దేవుని సన్నిధి. మనమందరము సహోదరి సహోదరులం. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? చెక్ చేసుకోవాలి. ఒక్కప్పటి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే క్రియలు, మాటలు కాదండి, గుర్తుపెట్టుకోండి, మాటలు కాదు. అబ్రహాముకు శారమ్మకు విశ్వాసం ఉంది. దేవుడు చెప్పాడు, 75వ ఏటనే చెప్పాడు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. కానీ 25 సంవత్సరాలు ఆ విశ్వాసాన్ని కోల్పోలే. ఒకరోజు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలము, ఆయన చెట్టు కింద ఉన్నాడు అబ్రహాము. ఇంచుమించు ఒక 98-99 సంవత్సరాలు అబ్రహాంకు. ఆమె కూడా వృద్ధురాలే. 3 వ్యక్తులు వస్తున్నారు మధ్యాహ్నం, అసలు పట్టబగటిలి వస్తూ ఉంటే ఈ ముసలాయన కళ్ళు చూడు ఎట్లా కనబడ్డాయో. మీరు చూడండి, ప్రియురాలు ఎక్కడి నుంచో చాలా దూరంలో ఉన్నది, అంత దూరంలో ఉంది, ప్రేమించిన అమ్మాయి. మనమని చెప్పాడు తాత, ఒరే నా అద్దాలు ఏమిరా కొంచెం చూడంటే, వానికి పక్కనే ఉండి కనిపిస్తలేవు, ప్రియురాలు అంత దూరం ఉంది, దాన్ని మాత్రం పనికిరాని దాన్ని మాత్రం చూస్తాడు. అంటే అక్కడ పనిచేసిన కళ్ళు ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? ఇష్టం అటు ఉంది, ఇటు లేదు. హల్లెలూయా. అలాగూ విశ్వాసం ఉంటే ఆ క్రియలు ఎలా కనిపిస్తాయంటే, ఆ 3 వ్యక్తిని స్పష్టంగా చూశాడు. ముసలోడైనప్పటికీ, వృద్ధుడైనప్పటికీ దృష్టి మాంద్యం లేదు అబ్రహాముకు, ఖచ్చితంగా చూశాడు. వెంటనే గుర్తించాడు. ఆడ బైబిల్ చెప్తుంది, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 18వ అధ్యాయము, పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడండి. వయసు 99 సంవత్సరాలు, బోర్లగా పడి నమస్కారం చేయాలా? గుర్తుపట్టాడు, సాగిలపడ్డాడు, ప్రభువులారా మీరు నా ఇంటికి రావాలి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఎవరు చెప్పారు అబ్రహాముకు? ఎట్లా తెలుసు? దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది. అది క్రియలలో పెట్టాలి. దేవుడు తనతో ఉన్నాడని పరిగెత్తుకొని వెళ్ళాడు, గుర్తించాడు ముందు. తర్వాత పరిగెత్తుకొని సాగిలపడ్డాడు. ఆ తర్వాత నీళ్ళిచ్చి, కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు నీడ చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, కొంచెం సేద తీరండి, ఇప్పుడే వస్తానని గుడారాలు పోయి ముసలిదాన్ని చెప్పాడు. జర అప్రమత్తం అయిపో, నేను వెళ్ళి మంచి లేత దూడను కటికవానికి ఇచ్చి వచ్చేస్తా, ఆ మందులో నుండి బాగా కొవ్వు పట్టింది, మంచిగా నిగనిగలాడేది అని చెప్పి 3 మానికల పిండో ఏమో మొత్తం మీద ఇచ్చేసి, దాదాపు ఇంచుమించు 12 కిలోల పిండిని ఇచ్చి ముసలిదానికి ఇచ్చి, ఇక గోధుమ పిండి పిసుకుడంటే వయసున్నోళ్ళే పిసుకలకి, ఏంది మా మీ రొట్టెల సంగతి పక్కకు పెట్టు, లాగుతుంది, వయసుడే పిసుకలేడు, మళ్ళీ తల్లి పిసుకాలి. ఉన్నారు అలాంటి కొడుకులు, దేవునికి స్తోత్రం. సుఖానికి అలవాటు పడ్డవాళ్ళు. మళ్ళీ మమ్మీ ఏం చేస్తుంది, వయసు పైపోయినా చేసేస్తాడు, ఆమెకు అలవాటు కదా. హల్లెలూయా. దాన్ని మెత్తగా మైదా పిండిలాగా పిసికి, ఇటు మంచి రొట్టెలు చేసి, ఇటు మటన్, రొట్టెలకు మటన్కు చాలా కాంబినేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకు వడ్డించాను. అప్పుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నీకు కొడుకు పుడతాడు. వయసు గర్భం మృతతుల్యం అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆమెకి ముసలామె కదా, ముసిముసినవల్లో అవుతుంది, డేరా చాటుకుంటే గీ వయసులా పిల్లగా అని ముసిముసిన ఉంది. షారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ మీరు అబ్రహాము షారాల విశ్వాసాన్ని చూడండి. ఈ ముసలిది ఏమయ్యా, నీ శాదస్తం పోలే, దేవుడు 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 అంటావు, అన్నీ తీసుకుపోయి దేవుని పెడతావు, అన్నీ తీసుకుపోయి దేవుళ్ళో పెడతావు, ఆ మందిరానికి పరిగెత్తుతావు, అక్కడికి పరిగెత్తుతావు, ఈ పనులన్నీ నువ్వు చేసుకుంటావు, నువ్వే ఒంటి మీద వేసుకుంటావు, ఇంటి మీద వేసుకుంటావు, నువ్వు ఒక్కడే ఉన్నావా, నువ్వు ఒక్కదానే ఉన్నావా, మన కుటుంబం ఉందా అని ఇలాంటి మాటలు శారమ్మ మాట్లాడలేదు.
ఇలాంటి మాటలు అబ్రహాం కూడా రాలేదు. ఎందుకు? విశ్వాసం ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. నడిపించడం మాత్రమే కాదు, క్రియలలో పెడుతుంది. ఆలోచన ఎంత ఫ్లాష్ లాగా ఎంత వర్క్ చేసిందండి. రావడంతోనే నీళ్ళు ఇవ్వాలని తెలిసింది, నీళ్ళు ఇవ్వడానికి ముందు గుర్తుపట్టాలని తెలిసింది, గుర్తుపట్టగానే సాగిలపడాలని తెలిసింది, సాగిలపడిన తర్వాత రెస్ట్ తీసుకోండి నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత భార్యకి పిండి తీసుకొచ్చి మెత్తగా బిస్కెట్ పిచ్చిదారని చెప్పి వెళ్ళిపోయి మందులో ఆయన చూశాడు, నదరు చూసి ఇగో ఇది కావాలని దాన్ని కట్టుకొని అప్పగించాడు. ఆమె కట్టుకోడు అంటే మన భాషలో ముస్లిం అనుకోండి, ముస్లిం వాళ్ళు మంచి వంట చేస్తారండి. ఇక మన వాళ్ళు ఈ రోజుల్లో ఇంకా మనకంటే ఎక్కువ మంచి చేస్తారు. ఇక ఆడవాళ్ళకంటే మన మగవాళ్ళే పిల్లలే ఇంకా మంచి వంటలు నేర్చుకున్నారు. ఇక వీళ్ళు వంటలు పని చేస్తలేవు. హల్లెలూయా. అయితే తీసుకెళ్ళాడు. అవన్నీ ఏం చేసే క్రియలు. హల్లెలూయా. నువ్వు ఆదివారం వస్తున్నావు పోతున్నావు 199 సార్లు పరిస్థితులన్నీ వివరించి చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు, బెల్లం కొట్టిన రాయిలాగా, బిగుసుకుపోయిన మనిషిలాగా ఇటనే చూస్తాం. అంటే నేను చెక్ చేసుకోవాలి, అసలు విశ్వాసం నీ లోపల ఉందా? ఇన్ని సంవత్సరాల విశ్వాసం కదా, ఇన్ని సంవత్సరాల కుటుంబాలు కదా, ఆ క్రియలు కనపడాలి. ఇట్లా ఒక ముద్ద పెడుతూ ఉంటే ఫేతం గుర్తు రావాలి, డబ్బులు చేతికొస్తే ఫేతం గుర్తు రావాలి. హల్లెలూయా. ఫెయిత్లో ఉన్న పరిస్థితులు గుర్తు రావాలి, ఇంటి పరిస్థితులు గుర్తు రావాలి. ఎందుకు? ఫెయిత్ ఉన్న వాళ్ళే ఆలోచిస్తారు కదా. ఆ ముగ్గురు గురించి ఎందుకు ఆలోచించాడు అబ్రహాము? ఆ శారం ఎందుకు రిస్క్ తీసుకున్నావు? నువ్వు ఎప్పుడన్నా రిస్క్ తీసుకున్నావా? ఎప్పుడన్నా నువ్వు కష్టపడ్డావా? అంటే విశ్వాసం లేదు. నీకు తెలియకుండానే నీకు అర్థమవుతలేదు, నేను లోబడుతున్నా, నేను అన్ని చేస్తున్నా, నేను అంత మంచిగా ఉన్నా అనుకుంటున్నావు నువ్వు. కానీ మెల్లమెల్లగా లోబడిన స్వభావం ఎప్పుడో వచ్చేసింది. అందుకే అలాంటి వ్యక్తులను అంటున్నాడు, నువ్వు మూర్ఖుడవు, నీ మెడ ఇనుపనరము, నీ నుదురు ఇత్తడి, నువ్వు హృదయం నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ భక్తి జీవితం తెలుసు, నీ విశ్వాస క్రియలు నాకు తెలుసు, నీ సమర్పణ తెలుసు, నీ త్యాగం తెలుసు అని దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అందుకే దేవుని మీద ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఏంటిది? విశ్వాసం పోవడానికి కారణం ఏంటిది? ఆ భక్తి అడగంటి పోవడానికి కారణం ఏంటి? బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, లోక సంబంధమైన వ్యవహారాలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నిజంగా మన హృదయము దేవుని మీద నుండి ఎప్పుడో తొలగిపోయింది. హల్లెలూయా. దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు, ఈ కుటుంబాన్ని రక్షిస్తే నా పరిచర్యకు సహాయం చేస్తాడు, నా సేవకులు పరిచర్య చేయడానికి చేయగలిగే పనులన్నీ చేస్తాడు. ఆ నమ్మకం అంతా అమ్మాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి అన్న. కాబట్టి రాసుకోండి. 45వ వచనం నుండి 51 వరకు చదువుకుంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. 45 నుండి 51వ వచనం వరకు మీరు రాసుకొని నా వైపు చూస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మాకు 2 చెవులు ఉన్నాయి, మీ ఇట్లా రాసుకుంటూ వింటామంటే నాకు నమ్మబుద్ధి కాదు. 2 చెవులు ఉన్నా మీరు నన్ను చూసినా కొన్ని మీ లోపలికే పోతలేవు, అవి పోనీయరు మీరు. అప్పో ఇది వద్దు, ఇది మనం పాటించొద్దు, ఇది మనకు నచ్చనిది, ఇది మనకి ఇష్టం లేనిది. అరే భోజనం చేసినప్పుడు పప్పు, పెరుగు, చింతపండు చారు, చికెన్, మటన్, తలకాయ, బోటి ఓక్కని అక్కడ దాకుంటే అన్నిటిని టేస్ట్ చేస్తాం. వాక్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంత వగరు కూడా ఉంటుంది, జీర్ణించుకో. కొంత చేదు కూడా ఉంటుంది, జీర్ణించుకో. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తేలు బాగినట్టు అనిపిస్తుంది, అయినా అంగీకరించు, నీ ఆత్మవర్తిల్తుంది, విశ్వాసంలో ఫ్లరిష్ అవుతాం. అక్కడ యజమానుడు అంటాడు, ఒరేయ్ నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను రా, నేను వచ్చే వరకు చాలా లేట్ అవుద్ది, 1 నెల 2 నెలల వరకు రాను. ఎందుకంటే యజమాని చేతి కింద చాలామంది పనులు ఉన్నారు, ఒక 20-30 మంది పనులు ఉన్నారు. ఆ ఇంటి యజమానుడు బయటికి వేరే దూరదర్శనం వెళ్ళిపోయాడు. వీళ్ళకి చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు నమ్మకస్తుడివిరా, ఈ పని వాళ్ళందరిలో యోసేపులాగా నువ్వు నమ్మకస్తుడివిరా, కాబట్టి ఈ బాధ్యతలన్నీ నీయే నాయనా, జర వాళ్ళకు టైంకు భోజనం పెట్టు, అందరితో పని చేయించు అంటే, ఈ నమ్మకాన్ని ఆసరా చేసుకొని మనోడు ఆయన వెళ్ళాడో లేదో, హైదరాబాద్కి వెళ్ళాడో లేదో, ఇక ఫ్లైట్ టైం చూసుకున్నాడు. రాత్రి 12:30కు
వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అయితే ఫ్లైట్ ఏమైపోయిందంటే అది ఎక్కడో క్రాష్ అయింది, మిస్ అయిపోయింది. ఇక మళ్ళీ సెకండ్ ఫ్లైట్ లేదు. ఇక ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇక తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇక తెల్లవారి ఇక అతని ఆరాటం, అతని పోరాడుతున్నాడు. ఇంట్లో నమ్మకమైన వ్యక్తి మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అనుకోని గడియలో వచ్చేసిండు, ఇంటికి వచ్చేసిండు. 10-11 గంటల వరకు వచ్చేసిండు ఉదయకాలం. వచ్చేసరికి వీడంతా ఆ యజమానుడు కూర్చున్న పెద్ద వీల్ చైర్లో కూర్చున్నాడు. మొత్తం మందు బాటిల్లో ముందు పెట్టుకున్నాడు, తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నారు. అమ్మాయిలు అందులో పనులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళతో ఆకతాయి మాటలు మాట్లాడుతున్నారు. ఈ పనులు పిలిచి అంత కంగాలు చేస్తున్నాడు. అనుకోకుండా వచ్చేసరికి వీని వ్యవహారం అంతా చూసేసరికి అక్కడ బైబిల్ చెప్తుంది, వాణ్ణి నరికి చంపి అని ఉంటుంది. ఏడుపును పనులు కొలుటయో. దేవుడిచ్చిన విశ్వాసాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే దేవుడు మనకు దూరం అవ్వడం కాదు, మనమే దేవునికి దూరం అవుతాం, ఆత్మీయతకు దూరం అవుతాం, వాక్యానికి దూరం అవుతాం, ప్రార్థనకు దూరం అవుతాం, సంతోషానికి, ఆనందానికి, ఆరోగ్యానికి, ఆశీర్వాదానికి, పరలోక మహిమకు కూడా దూరం అయిపోతాం. ఎందుకైనా మంచిది, తీసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇది చదివి ముగించేద్దాం. 6 minutesలో 10 అవుతుంది. కాబట్టి లోపల వర్క్ జరుగుతుంది. నా లోపల ఏమని, నువ్వు మంది రాకపోతే ఎప్పటికి ముగించినట్టే ముగించు, నువ్వు 10కే ముగించేట్టుగా నేను కంటిన్యూ చేశాను. హల్లెలూయా. చెప్పింది గుర్తుందా? 24వ అధ్యాయం చదవండి. చదువుతారా? నేను చదువునా? నాతో పాటు చదువుతారా? ఓకే, నేను తీసేశాను. రండి, 40 వచ్చి నుండి చదువుతాను, వినండి. ఒక 40 కాదు, ఒక్క నిమిషం. 45 నుండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి తాగుబోతులతో తాగుచూ నుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వారు అనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. దీన్ని మన భాషలో చెప్పాలి, విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకులు అంటే కని పెంచిన తల్లిదండ్రులనే చంపేవాళ్ళు. విశ్వాసఘాతకులు అంటే కని పెంచిన తల్లిదండ్రులనే చంపేవాళ్ళు. హల్లెలూయా. ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి అపరూపంగా పెంచుకున్నారు తల్లిదండ్రులు. కానీ యుక్త వయసుకు రాగానే ప్రేమలో పడిపోయింది. యుక్త వయసుకు రాగానే ప్రేమలో పడిపోయింది. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆ వయసు అలాంటిది. ఆడపిల్లలు మోసపోవడానికి కారణం ఏంటంటే తండ్రి కంటే తల్లి కంటే వాని దగ్గర ఏదో ఉన్నదన్నట్టు వీళ్ళకు. తల్లి కంటే తండ్రి, వాడిని చేసుకుంటే నా బ్రతుకు బాగుంటుంది అని. ఎందుకంటే రంగుల ప్రపంచం కదా, పిల్లకాకి ఎవరికి ఉండిలేదు దెబ్బ తెలియదు కదా, యవన రక్తం కదా, ఉడుకు రక్తం కదా, కొత్త కొత్త ఆలోచనలే అప్పుడే వస్తాడు. నేను అది దాటేసి వచ్చాను, అందుకే అవన్నీ చెప్తున్నాను. హల్లెలూయా, మీ క్షేమం కొరకు. అయితే ఈ పిల్ల వెళ్ళిపోయింది, అమ్మ నాన్న కాదని వెళ్ళిపోయింది, బంధువులు మంచి గౌరవప్రదమైన కుటుంబం ఉండేది. వెళ్ళిపోయి వేరే ఎక్కడనో హైదరాబాద్లో ఇంకెక్కడనో కాపురం పెట్టింది. కాపురం పెడితే ఏమవుతుంది? గర్భం వచ్చింది. కానీ 7-8 నెలల వరకు ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడే వస్తానని చెప్పి పిల్లను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం పని చేస్తుంది, ఎట్లా బతుకుతుంది? తెలిసిన వాళ్ళు ఇవ్వలేరు. ఈ రోజులలో ఉన్నట్టు ఆ రోజులలో ఫోన్లు గీళ్ళు ఏమి లేవా, ఎక్కడున్నదో తెలియదా, నరక యాతన అనుభవిస్తుంది. 9 నెలలు పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏడి మీ ఆయన ఏడి,
ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తల్లిదండ్రులు పిల్లలు కలిగిన వాళ్ళే ఉన్నట్టుంది. ఈ పిల్లని ఎవరు ప్రేమిస్తలేరు. అడ్డమైన తిరుగులు తిరిగి ఎవరిని తీసుకొని వచ్చి అమ్మ నాన్నకు తెలియకుండా వచ్చి చేసింది. ఈ పిల్ల ఏం చేసింది, మెల్లగా ఒక చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళి, అయ్యగారు నేను నమ్మినోడు నన్ను మోసం చేశాడు అయ్యగారు, ఇప్పుడు నిండు చూడాలి, నేనేం చేయాలో అర్థం కావట్లేదు అంటే అయ్యగారు అన్నాడు, మీ అమ్మ నాన్నకి చెప్పమ్మా, ఇలాంటి టైంలో అమ్మ నాన్న దగ్గర ఉంటే మంచిది, నీ ఆలన పాలన చూసుకుంటాను. గొడగొడ ఏడుస్తుంది. నేను అమ్మకు నాన్నకు చెప్పలేను వాళ్ళ ప్రేమను, వాళ్ళ మంచితనాన్ని. అలసుగా తీసుకొని కంటికి కనిపించేదే ఆ కొత్త రుచి కొరకు ప్రాకులాడి నా జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకున్నా. చెప్పుకోలేని పరిస్థితి, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆడపిల్ల, వయసు తక్కువ, జ్ఞానం లేదు. చెప్పండి, వాడిని ఏమనాలి? ఈ పిల్లని ఏమనాలి? ఆలోచించండి, ఏమనాలి? నిజంగా ఒక నరకం. ప్రేయర్ చేశాడు. ఈ పక్కనున్న పాస్టర్ ఎవరు ఇక్కడ పోతే మనకి రేపొద్దున ఏ తల్లిని పోతే అమ్మ నాన్నకు చెప్పకుండా వచ్చిందట, వీళ్ళ బంధువులు ఎవరు లేరు అని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. ఎవరు దగ్గరికి రావట్లేదు, ఎవరు ప్రేమించట్లేదు. మెల్లగా బయటికి వెళ్ళింది, ట్రైన్ పట్టాలకు తలపెట్టింది. ప్రపంచం బాగాలేదండి, మనుషులు బాగలేరండి. ఏమని బిడ్డలారా, పెళ్ళి కాని పిల్లలు ఎవరు ఉంటే బీ కేర్ఫుల్. ఎందుకంటే ఫెయిత్ పోతేనే, విశ్వాసం పోతేనే, భక్తి అడగంటి పోతేనే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి సైతాను నడిపిస్తాడు. అందుకే గమనించాలి. ఇది తల్లి కొడుకు కావచ్చు. కొన్నిసార్లు భార్య ప్రియునితో కలిపి భర్తను చంపిస్తుందండి. అది విశ్వాసఘాతకం కాదా? కొన్నిసార్లు భర్తే ప్రియురాలతో కలిసి భార్యను చంపిస్తారండి. అరే పక్కన స్థలం ఉంది కొనుక్కో అని చెప్తే ఆ స్థలంలో 1 సెంటు గజం వస్తే ఈ స్థలం కొరకు తలకాలు ఎగిరిపోతున్నాయి. అరే ఇదేం విశ్వాసం అండి, ఇదేం భక్తి అండి. ఆ మధ్యకాలం చెప్పాను కదా, ఆస్తి ఇస్తేనే తలగూర పెడతా అంటే అప్పటిదప్పుడు ఆ పెద్ద మనిషితో మాట్లాడి ఆస్తి ఇప్పించి ఆ కొడుకులను పిలిచి, ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం. అందుకే మీ మనసు జాగ్రత్త, మీ ఆలోచన జాగ్రత్త. మీరు ఎవరైనా పర్లేదు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు, నీ ఇల్లు చిన్నపాటి పరలోకంగా మారాలి, నీ ఫ్యామిలీ చిన్నపాటి పరలోకంగా మారాలి, నువ్వు వెళ్తున్న స్థలం పరలోకంగా మారాలి. హల్లెలూయా. చాలామందికి అర్థం కాదండి. ఇప్పుడు మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాం, కట్టుకున్న వారం 2 వారాలు వీళ్ళు పెట్టుడే, వాళ్ళు పెట్టుడు, ఆ పక్కలు అర్థం కాదు. వాళ్ళ జాగలకు మనం పోలేదు, వీళ్ళ జాగలకు పోలేదు. వచ్చి ఇప్పుడు మేము పోయి 4 రోజులు కాలేదు, మాకు లాట్రిన్ వాసన వస్తుంది అంటారు. అరే మేము వచ్చి 4 రోజులు కాలేదమ్మా, చుట్టూ 10 మందిని తీసుకొచ్చిళ్ళు, ఇక చూడండి వీళ్ళది అంటున్నారు. నేను ఆయనను మా కమ్మినాన్ని పిలిచిన, ఆయన వచ్చి బుద్ధి చెప్పిండు. అసలు ఏం జరుగుతుంది మనుషుల లోపల? ఓర్వలేని గుణమా? ఏం తీసుకుపోతాం చనిపోయిన రోజు? అరే ప్రేమ కావాలి భయ్, విశ్వాసం కావాలి భయ్. ఎందుకు ఈ జంజాటకాలు? ఎందుకు? ఈ బిల్డింగ్లు ఇక్కడనే ఉంటాయి, అది ఎన్ని కోట్లదైనా ఇక్కడనే ఉంటుంది. మనం బ్రతుకమన్న గ్యారెంటీ లేదు, కానీ పరలోకం మాత్రం స్థిరం, మహిమ స్థిరం. హల్లెలూయా. అందుకనే మనం అందరం మనుషులం, ఒక తల్లి పిల్లలం, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ఒకరికొరకు ఒకరు త్యాగం చేద్దాం, ఒకరినొకరు గౌరవిస్తాం, ఒకరినొకరు ప్రేమిస్తాం, ఒకరినొకరు ఆదరిస్తాం, ఒకరికొరకు మోరల్ సపోర్ట్గా ఒకరికొకరు నిలబడదాం.
సంఘాన్ని శరీర అవయవాలతో పోల్చారు. ఇప్పుడు మనం చదివామే 12వ అధ్యాయంలో 3వ వచనం, 4వ వచనం చదవండి. ఏది రోమిలకు రాసిన పత్రిక 4వ వచనం చదవండి. నేను ముగించబోతున్నాను. 3వ వచనం చదువుకున్నాం, 4వ వచనం చదవండి. నేనే చదవనా? చదవరా? 12:4 వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఇవన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండనో ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న అవయవాలు వేరువేరైనప్పటికీ వాటి పని ఉంది కనుక అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి మన శరీరం ఆరోగ్యంగా ఉంది. అటువలనే క్రీస్తులో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుకు అవయవాలము. హల్లెలూయా. అలాగూ మనము యేసుక్రీస్తుకు అవయవాలం కాదు, మనం కూడా ఒకరికొకరు అవయవాలము. హల్లెలూయా. ఈ చేయి ఎంత సహకరిస్తుందండి, ఈ చేయి ఎంత సహకరిస్తుందండి. ఇటు ఫోన్ పట్టుకొని వాక్యం చూడడానికి, ఇటు బైబిల్ చూడడానికి, ఇటు చదవడానికి కళ్ళు ఎంత ఈ నోరెంత సహకరిస్తుందండి, ఈ చెవులు ఎంత సహకరిస్తున్నాయండి. ఇవి వేరు వేరే, వాటి పనులు వేరే. ఇప్పుడు నాలుక మాట్లాడుతుంది. ఈ మాట స్పష్టంగా వినబడాలంటే నా 2 పెదవులు కిందిది పైది ఆడడం అంటే తాకకుండా మాట్లాడి చూడు. కింది దాన్ని తాకొద్దు, పై దాన్ని తాకొద్దు. 1 నిమిషం మాట్లాడి చూడు. ట్రై చేయి. ఇంటికి పోయి అద్దం ముందు నిలబడి అన్న కూడా రాదు. అరే ఎంత ఉంది. ఉక్కి పిడికిలు చూడండి ఎంత ఇది. జాయింట్లు, కీళ్ళు, ఏళ్ళు అతకబడి. నిజమైన వ్యక్తులు ఎవరైనా సహిస్తారు. విశ్వాసం అన్న వ్యక్తి గొడవలకు దిగరు. ఇట్లా ప్రార్థన చేసుకుంటే పెండ నీళ్ళు మీద పోసారండి, చెప్పులు విసిరేశారు, తలదించుకున్నాం. అదండి ఫెయిత్. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు. ఇది కాదండి, ఇది కాదు. దేవుడు తలకాయ పట్టుకుంటాడు. కాదు ఇది. అరే 21 జరిగితే మన జనగాంలో ఉన్న లాజరు వాళ్ళ డాడీ ఆ 21 ఫంక్షన్లో కూర్చున్నాడు. మేము చేసిన తప్పేం లేదు, ప్రభు నమ్ముకొని గుడికి వెళ్తున్నాం అంతే, చేసేది పొరపాటు అది. అయితే ఈ వ్యక్తి భోజనం చేస్తే ఆ ఊరు పెద్దలు, పెద్ద మనుషులు అంతా కట్టుకట్టి వీడు తింటే మేము తినమని అందరూ ఇస్తారాకు మించి లేచారు. ఇప్పుడంటే పేపర్ ప్లేట్లు, అప్పుడన్నీ ఇస్తారాకులేనే, విస్తారాకులు. లేచారు. లేస్తే గొడవకుండా ఇట్లా ముద్ద కలిపిండు అన్నాడు. గొడవ లేచి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలే, అటు ఇటు పరిగెత్తలే. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. 12 క్వింటాల రైసు కళ్ళ మీదకి వచ్చింది. మాజీ మిలిటెంట్ ఆయన, అన్నల నుండి ఊరంతా దానికి భయపడతాడు. పోయినారే వాడిని వడ్లు తీసుకురా అంటే ఆ వడ్లు తీసుకుపోయిళ్ళు, ఏమనలేదు. 93, 94 సంగతి చెప్తున్నా. విశ్వాసం కాబట్టి ఇక్కడే మా పక్కూరు కూనూరు. కథలు చెప్తలేను, ఎన్నోసార్లు మీకు చెప్పాను. మరి మీ విశ్వాసం ఏమవుతుంది? మీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు సహించలేకపోతున్నాం, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం, ఎందుకు కరుచుకొని భక్షిస్తున్నాం? అసలు ఏం జరుగుతుంది? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే దుష్ట హృదయం వచ్చింది, లోబడింది. అంటే దేవుని వాక్కుకు, దేవుని ఆలోచనకు హృదయమును, చెవులను ముష్కరులారా అంటాడు స్టెఫెన్. 7:51 వచ్చిన చదవాల్సిన అవసరం లేదు. ముష్కరులారా, సహిద్దాం, సహించిన వారిని ధన్యులని వాక్యం సెలవిస్తుంది. దానియేలు, యోబు అంటే సహనం గురించి మీరు తెలిసి ఉన్నారు కదా. సాతానుకున్న కుయుక్తి ఏంటంటే ఏవో రీజన్స్, కారణాలు, మనుషులను, వ్యక్తులను, మన కుటుంబ సభ్యులను, మనకు వచ్చిన కష్టాలు, నష్టాలను చూపించి నీ లోపల విశ్వాసాన్ని దొంగిలిస్తాడు వాడు. అది మనకు అర్థం కాదు. తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కడుపులో ఉన్న బాధ అంతా వీడు ఎట్లా కారుకున్నాడు, వద్దంటా అంటే మా మాటకి లేదు అని ఇష్టం వచ్చాడు తిట్టిళ్ళు, ఆ చెట్టు ఇరిగిపోతాయి. భార్య కూడా అనేది ఏంటండి కారు వద్దంటే కొన్నారు మీరు అని ఆమె తిట్టింది, వచ్చిన వాళ్ళందరూ. కానీ ఆ పిల్ల ఏమన్నది, డాడీ అది మనల్ని కాపాడండి.
అది మన ప్రాణాలు కాపాడింది. అంటే ఫెయిత్ ఎప్పుడైనా గొడవలను రేకెత్తించదు. విశ్వాసం ఎప్పుడైనా కోల్పోయేటట్టు చేస్తుంది, అన్నీ వదులుకుంటేట్టు చేస్తుంది, విడిచిపెట్టేట్టు చేస్తుంది, పరిగెత్తాలంతే. ఏం లేదు, ఏముంది, మా అంటే 70-80 సంవత్సరాలు ఉంటాం, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతుందో తెలియదు. కానీ నీవు యుగాలు దేవునితో ఉండాలి, యుగాలు దేవునితో ఉండాలి. చిన్న చిన్న వాటికి అసహనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసాధ్యం. విశ్వాసం అంటే క్రియలు ఉండాలి. అంటే సహనము, ఓపిక, ఓర్పు, భరించడము. అరే కన్న తల్లి గర్భంలో భరిస్తుంది, ఎదిగినాక భరిస్తుంది, వానికి పెళ్ళైనాక కూడా భరిస్తుంది. ఆ తల్లికు నువ్వు విశ్వాసకి ఎందుకు ఉండొద్దు, సేవకులకు ఎందుకు ఉండొద్దు, సంఘానికి ఎందుకు ఉండొద్దు, సహవాసంలో ఉన్న వారికి ఎందుకు ఉండొద్దు? అందుకే మిమ్మల్ని మీరు కలుసుకోవాలని చెప్పేది. అందుకే అసలు మీరు ఒరిజినల్ ఎవరు, మిమ్మల్ని మీరు పోయి చూసుకోండి. అద్దంలో మీ రూపాన్ని కాదు, అసలు మీ లోపల చూడండి. అసలు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు, ఎట్లా మాట్లాడతావు, ఏం చేస్తావు? దేవుడు నిన్ను చూడట్లేదా? దేవుడు నీకు తెలియట్లేదా? ఆయన మనసు తెలియట్లేదా? నీ మనసు ఆయనకు అన్నీ తెలుసు. మరి ఒట్టి నార్మల్ వ్యక్తిలాగా నువ్వు ఎందుకు జీవిస్తావు? పరలోకం వెళ్ళాలి కదా మనము. ఈ రోజు నుండి నువ్వు మొదటి విశ్వాసంలోకి రావాలి. ఎన్ని దెబ్బలు పడ్డాం మడికొండలా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాం మడికొండలా, ఎంతమంది వ్యతిరేకంగా కంగాల్ మాటలు ఎన్ని అన్నారు. వాళ్ళతో మనం ఫైటింగ్ పోలేదు, గొడవకు పోలేదు, కొట్టారు, గొడవకు పోలేదు, మైక్ సిస్టమ్ పాటు చేశారు, సేవకులైన వారిని కూడా కొట్టారు, ఎగతాళి చేశారు, గేలు చేశారు, మొండి మతమని, ఆ మతమని, ఈ మతమని ఎన్నో రకాలుగా అవహేళన చేశారు. ఏ రోజు వారిని మనం ఆశ్రయించుకోలేదు, ఏ రోజు వారిని మనం తిట్టలేదు, భరించాం. మనకిప్పుడు మందిరం ఉంది, ఇళ్ళల్లోనే ప్రతి ఇల్లు నిలబడింది, ప్రతి కుటుంబం నిలబడింది. ఆ ఊరిలో ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినా క్రీస్తుని హత్తుకున్నాం, ప్రభువుని హత్తుకున్నాం. ఆ మునుపటి విశ్వాసం ఏది? ఆ భక్తి జీవితం ఏది? ఆ సమర్పణ జీవితం ఏది? ఇప్పుడున్న నీ జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నీ జీవితం ఎట్లుండే? ప్రాణం పోయే పరిస్థితిలో నేను బ్రతికించాడు కదా, నీ పిల్లల్ని బ్రతికించాడు కదా, నీ కుటుంబాన్ని బ్రతికించాడు కదా, విడిపించాడు కదా, స్వస్థపరిచాడు కదా, రక్షణ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆశీర్వాదం ఇచ్చాడు కదా. అందుకే సహోదరులారా, సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టునట్టి దుష్ట విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉందేమో ఒక్కసారి చూసుకునుడి. అన్ని విషయాలు దేవుడు కవర్ చేశాడు ఒక్క వర్తమానంలోనే. ఇటు యవనస్తులను, అటు తల్లిదండ్రులను, ఇటు విశ్వాసులను, ఇటు పెద్దలను, చిన్నలను, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించు. మనస్ఫూర్తిగా ఒక తీర్మానం తీసుకుంటావా? హల్లెలూయా. ఎవరికి వారు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ మూర్ఖపు వాసన దేవునికి వస్తున్నది, నీ మొండి తనము దేవుని దగ్గరకు వస్తుంది. నీ హృదయం కఠినమైపోయింది, నీ ఆలోచనలు కఠినమైపోయాయి, నీ మనసు కఠినమైపోయింది, నీ హృదయం కఠినమైపోయింది. దానివల్ల నీకే నష్టం సహోదరి, సహోదరుడు, నీకే నష్టం, నీ కుటుంబానికే నష్టం. దైవికంగా ఉన్న వ్యక్తి కఠినపరచుకోకూడదు. ఆత్మలో ఉన్న వ్యక్తి, ప్రార్థనలో ఉన్న వ్యక్తి, విశ్వాసంలో ఉన్న వ్యక్తి మనసును, హృదయాన్ని, ఆలోచనలను కఠినపరుచుకోవద్దు. బైబిల్ చెప్తుంది, కోపం వచ్చినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నట్టు దైవిక విషయాల్లో, విశ్వాస విషయాల్లో, మందిర విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, ఆత్మ సంబంధమైన జీవిత విషయాల్లో నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దానివల్ల నీ కుటుంబం మీదకి, నీ ఇంటి మీదకి నీకు తెలియకుండా క్రమక్రమంగా శాపం వస్తూ ఉంటుంది. భయం లేకుండా బరిదెగించినట్టు ప్రవర్తిస్తే
నష్టము, కష్టము, మరణం కూడా కలుసుకుంటుంది. ఎవరినైనా కలుసుకుంటుంది. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా చేతి కింద ఉండాలి, నా గుండెకు దగ్గరగా ఉండాలి, నా ఆజ్ఞల ప్రకారం జీవించాలి, నా మనసు కలిగి నువ్వు జీవించాలి, నా ప్రేమ కలిగి నువ్వు జీవించాలి, నా యందు విశ్వాసం ఉండాలి. నీ హృదయాన్ని, నీ మనసును, నీ ఆలోచనను పాడు చేసుకోవద్దు, తృణీకరించుకోవద్దు, అసహ్యం పెంచుకోవద్దు, ఏహీభావం పెంచుకోవద్దు, వికారం పెంచుకోవద్దు. సమాజం పడలా, ఎడల, సంఘం ఎడల, మనుషుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల ఒక వికారమైన మనసును పెంచుకోవద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ, వాళ్ళ గుణగణాలు ఎలాగైనా కానీ, వాళ్ళ క్రియలు ఎలాంటివైనా కానీ, వాళ్ళ మనస్తత్వం ఎలాంటి వాళ్ళదైనా కానీ, ప్రభువా వాళ్ళను మార్చని ప్రార్థన చేయాలి తప్ప వారిని అసహించుకోవద్దు. నిన్ను అసహించుకోలే, నీ కుటుంబాన్ని అసహించుకోలే, నీ ఫ్యామిలీని అసహించుకోలే, నీ పిల్లల్ని అసహించుకోలే. ఇప్పటికీ నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మాటలు ఇవి నేను ప్రేమించి మాట్లాడుతున్నాడు. కొంచెం కటుగా అనిపించినా పర్వాలేదు, కఠినంగా అనిపించినా పర్వాలేదు, నువ్వు మారితే మాత్రము, నీ మనసును మారితే మాత్రము, గుండెల్లో యేసయ్యకు చోటిస్తే మాత్రము, మనసులో యేసయ్యకు చోటిస్తే మాత్రము నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు విడుదల దొరుకుతుంది, నీవు ఎర్ర సముద్రాన్ని కూడా దాటగలుగుతావు, మహిమలోకి ఎదగగలుగుతావు, నీ మీదన శాపం కొట్టివేయబడుతుంది, పాపం కొట్టివేయబడుతుంది, విడుదల సమీపిస్తుంది, కన్నీళ్లు తుడబడతాయి, కలవరాలు తుడబడతాయి, నీ అంతరంగంలో ఉన్న ఆక్రందన తొలగిపోతుంది, ఆవేదన తొలగిపోతుంది, మనసు నిండా నెమ్మది, గుండె నిండా సమాధానము, హృదయం నిండా సంతోషము నువ్వు అనుభవించగలుగుతావు. ఎందుకంటే నువ్వు మనుషుల్ని నమ్ముకోలేదు, జీవము కలిగిన యేసయ్యను నమ్ముకున్నావు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన మనసు గొప్పది, ఆయన ఆలోచన గొప్పది, ఆయన వాక్యం గొప్పది, ఆయన అధికారము గొప్పది, ఆయన ఆశీర్వాదము గొప్పది. ఈ లోక రాజ్యాలు దానికి పనికిరావు, ఈ లోక అధికారాలు పనికిరావు, ఈ లోక డబ్బు, సౌందర్యము, ఆస్తి, అంతస్తు, పేరు ప్రతిష్టలు, భార్య, పిల్లలు, భర్త, కుటుంబము ఇవేవి పనికిరావు. యేసయ్య మాత్రమే నీకు కావాలి. ఆయన సన్నిధిలో నువ్వు విశ్వసించాలి, ఆయన సన్నిధిలో నువ్వు విశ్వసించాలి. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ఎవరికి వారు ప్రార్థన చేద్దామా. 2 చేతులు జోడించండి. ప్రభు మిమ్మల్ని బలపరచడం సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీ ఇంట్లో ఒక కొత్తదనం ఆరంభం కాబోతుంది. అది మీ మనసు నుండే స్టార్ట్ అవ్వాలా, అది మీ ఆలోచన నుండే స్టార్ట్ అవ్వాలా, అది మీ తలంపుల నుండే స్టార్ట్ అవ్వాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది నీ మనసు నుండే స్టార్ట్ అవ్వాలి. ఎవరికి 2 చేతులు జోడిద్దాం, తల కిందికి వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మాతో మాట్లాడాం. వాతావరణాన్ని బట్టి ఒక 45 నిమిషాలలో నేను ముగించాలనుకున్నాం. నువ్వు నాతో మాట్లాడావు. 45 నిమిషాలు కాదు, నేను ఎంతసేపు మాట్లాడమంటున్నావు అంతవరకు నువ్వు మాట్లాడుతూ ఉండు. నువ్వు గుంపును చూసి మాట్లాడతావా, సంఖ్యను చూసి మాట్లాడతావా? నా వాక్కు నా బిడ్డలకు అందించు అని నువ్వు అందించిన మాటకు నేను లోపడ్డాను మొదట. అదేవిధంగా నీ బిడ్డలు కూడా ఎంతో విశ్వాసంతో, ఆసక్తితో నీ ఆలోచన అంగీకరించారు. వాళ్ళకు అర్థమైపోయింది, ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు వారి హృదయం నీకు దూరంగా ఉంది, వారి మనసు నీకు దూరంగా ఉంది. నీ మాట వారు వినకుండా, నీ మాట వారి హృదయంలోకి వెళ్ళకుండా, నీ ఆలోచన ప్రకారం అప్పగించుకోకుండా పిడిచెవున పెట్టారేమో. తెలియకుండా సాతానుడు నీ మీద ఉన్న విశ్వాసాన్ని తీసివేసి మూర్ఖమైన స్వభావంతో నింపి, కఠినత్వంతో నింపాడేమో. అందుకే నువ్వు మాట్లాడావు. ఆ కుటుంబాల్లో కార్యాలు జరగాలయ్యా, గృహాలలో అద్భుతాలు జరగాలయ్యా, వివాహాలు జరగాలయ్యా, ఉద్యోగాలు రావాలయ్యా, ఆర్థికంగా దీవించబడాలయ్యా, అప్పుల నుంచి బయటపడాలయ్యా, అనారోగ్యాలు తొలగిపోవాలయ్యా, సంపూర్ణ ఆరోగ్యాలతో దీవించబడాలయ్యా, వివాహాలైన ప్రతి ఒక్కరికి గర్భఫలం తెరవబడాలయ్యా, యవనస్తులందరికీ ప్రభువా వారి చదువులో రాణించాలయ్యా, వాళ్ళ ఆత్మలు రక్షించబడాలయ్యా, వాళ్ళ విశ్వాసాలు కొనసాగాలయ్యా, వాళ్ళు మందిరముతో, వాక్యములో, సేవకులతో, సంఘములో, సహవాసములో వాక్యానుసారంగా కట్టబడడానికి విశ్వాసంతో నింపాలయ్యా. ఆ విశ్వాసాన్ని క్రియలలో పెట్టడానికి వారికి మీరు జ్ఞానం ఇవ్వాలయ్యా, మీరు అభిషేకం ఇవ్వాలయ్యా. యవనస్తులకు ఆ జ్ఞానం ఇవ్వాలి, యవనస్తురాళ్ళకు ఆ జ్ఞానం ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఆ జ్ఞానం ఇవ్వాలి, పిల్లలకు ఆ జ్ఞానం ఇవ్వాలి, కుమారులకు కుమార్తెలకు ఆ జ్ఞానం ఇవ్వాలి. దేవా,
భార్యాభర్తలకు ఆ జ్ఞానం ఇవ్వాలి నాయన, ఆత్మీయులకు ఆ జ్ఞానం ఇవ్వాలయ్యా. అయ్యా మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, మేమెన్ని పరిస్థితులలో ఉన్నా, మా హృదయం నిన్ను వదిలిపెట్టదయ్యా, మా మనసు మిమ్మల్ని వదిలిపెట్టదయ్యా, మా ఆలోచనలు మిమ్మల్ని వదిలిపెట్టవయ్యా. ఇదిగో మా హృదయాన్ని, మా ఆత్మను, మా శరీరాన్ని నీ వాక్కుకు, నీ ఆలోచనకు పరిశుద్ధాత్మదేవ అప్పగించుకుంటున్నామని నీ బిడ్డలందరూ చేతులు జోడించి వినయ మనసుతో తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, ఈ క్షణము నుండి అద్భుతాలు జరుగునుగాక, ఈ క్షణము నుండి ఆగిపోయిన గొప్ప గొప్ప మంచి కార్యాలు జరుగునుగాక, ఈ క్షణము నుండి గుండెలో ఉన్న బరువు తొలగిపోవునుగాక, మనసులో ఉన్న ఆందోళన తొలగిపోవునుగాక, గలిబిలి తొలగిపోవునుగాక, బీపీ షుగర్ నార్మల్ అవునుగాక, శరీర బలహీనతలు నరాల బలహీనతలు తొలగిపోవునుగాక, జీవసత్వాలు వచ్చునుగాక, దేవుని యొక్క శక్తితో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగునుగాక. మీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.